నమస్తే. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది యావత్ తెలంగాణలో కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రచారంకి నలుమూల నుండి ఇటు జూబ్లీ హిల్స్కి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఖమ్మం నుండి యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రచారంకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అలా ఎట్లా ఉంది? ఖమ్మం నుండి వచ్చారు, ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎట్లా అనిపిస్తూ ఉంది? ప్రచారం సమయంలో ఏ విధంగా ఉంది? నా ముందు నమస్కారం అన్న. నా పేరు బెజ్జం బాలగంగాధర్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఖమ్మం నుంచి వచ్చాను. ఇక్కడ నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయం అన్న. ఇది ఎప్పుడో డిసైడ్ అయింది, అన్నకి టికెట్ రావడంతోనే ఖాయం అయిపోయింది. ఇది జూబ్లీ హిల్స్ అడ్డా, జూబ్లీ హిల్స్ గడ్డ, నవీన్ యాదవ్ అడ్డా. గుర్తుపెట్టుకో బిడ్డ కేటీఆర్కి. బేషాత్తుగా మా యూత్ కాంగ్రెస్ తరపు నుంచి సవాల్ విసురుతున్నాం. జూబ్లీ హిల్స్ని 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలిపించుకొని తీరుతాం. ఇది మా బాధ్యత, యువజన కాంగ్రెస్ బాధ్యత. ఇది మా జిల్లా ప్రెసిడెంట్ ప్లస్ మా స్టేట్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నాం. 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటాం. అన్న గెలిచినాకే మేము ఇక్కడ నుంచి బయలుదేరుతామని చెప్పేసి విన్నవించుకుంటున్నాం. 6 గ్యారెంట్ల పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఇప్పుడు మళ్ళీ మోసం చేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ మాట మీరు అంటే ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించుకోండి. 10 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు? ఇంతవరకు రేషన్ కార్డు ఇచ్చిన గంత మీకు లేదు. రేషన్ కార్డులు ప్రతి ఒక్క ఇంటింటికి మేము రేషన్ కార్డు తిరిగి రేషన్ కార్డులు ఇప్పించిన గంత మాది, మా రేవంత్ రెడ్డి గారిది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అందరికీ 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, గ్యాస్ బిల్లు పడుతుంది. మేము వచ్చిన 2 సంవత్సరాలలో 3 పథకాలు రిలీజ్ చేసినాం. ఇంకా 3 పథకాలు ఇంకో 2 సంవత్సరాలు రిలీజ్ చేస్తాం. 5 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం మేము. మీరు 10 సంవత్సరాలు మీకు గవర్నమెంట్ ఇచ్చినా సరే మీరు ఏం చేయలేదు కదా. బంగారం అన్నారు 2500. అవును, అవి 3 గ్యారెంటీలు కూడా మేము తర్వాత వచ్చే ఫ్యూచర్లో మేము చేస్తామని చెప్తున్నాం కదా. హామీ ఇచ్చారు కదా, మా సీఎం గారు చెప్పారు. కాబట్టి దానికి బేషాత్తుగా మేము కూడా దానికి కట్టుబడే ఉంటాం. దాన్ని 100% నెరవేర్చేంత వరకు మా రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. చేసేంతవరకు చేస్తారు వాళ్ళు కూడా. ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజలు ఎట్లా? మేము డోర్ టు డోర్ క్యాన్వాయ్ చేసామన్నా. నవీన్ అన్న గెలుపు ఖాయమంటున్నారు, కాంగ్రెస్కి బరాబర్ ఓటేస్తామంటున్నారు. కాంగ్రెస్ని గెలిపించుకునే బాధ్యత మాకంటే ఎక్కువ ప్రజల మీదే ఉంది. అది సార్ గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు, ఒక రౌడీ అని. రౌడీ అంటే ఏంటి? మీరు 10 సంవత్సరాల పాలన ఎలా ఉందో ప్రజలకి బాగా తెలుసు. మీ 10 సంవత్సరాల రాక్షస పాలనలో 2 సంవత్సరాల ప్రజా పాలనకు మధ్య పోటీ జరుగుతుంది. గెలుపు ఖాయం, నవీన్ అన్న గెలవడం ఖాయము. కాకపోతే ఏంటంటే ఎక్కువ మెజారిటీతో గెలవాలన్న దాంతో మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ ప్రచారంలో మేమేంటంటే ఒక 50,000 నుంచి 60,000 మెజారిటీ తోటి గెలుపొందాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు కావచ్చు, మహిళలు ప్రధానంగా ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఏం చెప్తా ఉన్నారు? డెవలప్మెంట్ గురించే అసలు నేను బంజారా హిల్స్ అంటే అసలు ఏదో జూబ్లీ హిల్స్ అంటే నేను ఏదేదో ఊహించుకున్నాను. అసలు ఊహించిన దానికంటే అసలు ఫుల్ ఆపోజిట్గా ఉంది. నాకు తెలిసి నేను అడుగడుగున ప్రచారానికి వెళ్ళినప్పుడు మురికి కాలంలో చూపిస్తున్నారు, డ్రైనేజ్ సిస్టమే చూపిస్తున్నారు, ఇది బాగు చేయండి అంటున్నారు. మరి ఈ 10 సంవత్సరాలలో ఏం చేశారమ్మా అంటే వాళ్ళు అంటుంది ఒకటే, మేము చెప్పి మేము విసిగిపోయాము. అంటే ఈ ఒక్కసారికి నవీన్ యాదవ్ సార్ని గెలిపించండి, మీరు ఫలితం ఏంటో మీరు చూస్తారని ప్రచారం చేయడమే జరిగింది. మా ఇంటి బిడ్డ, మా తమ్ముడు, మేము కలిసి పెరిగాము, మా తోటి మనిషి అనే ప్రచారం వాళ్ళే మాకు ధైర్యం చెప్పి మేము ఖచ్చితంగా మా మనిషిని మేము గెలిపించుకుంటామని అంటున్నారే తప్ప ఎవరు కూడా వెనక అడుగు వేయట్లేదు. గెలుపు అనేది తథ్యం.